మా కుటుంబాన్ని మీ కుటుంబంగా ప్రేమించే ప్రతి హృదయానికి నేను మనస్ఫూర్తిగా వందనాలు చెల్లిస్తున్నా. ఇవాళ రాష్ట్రమంతటా జగన్ కోసం జనం సంతకం ఉద్యమం నడుస్తుంది. కుట్రలు, కుతంత్రాలు, నీతిమాలిన అభియోగాలతో జగన్ బాబును మనందరి నుండి దూరం చేశారు. ఈ చేతగాని ఈ ప్రభుత్వం పనికిరాని ప్రతిపక్షం కుమ్మక్కై నెలలో 25 రోజులు మీ మధ్య మీతో ఉన్న జగన్ బాబును మోసపూరితంగా, కిరాతకంగా జైలు పాలు చేశారు. ఇవాళకి 219 రోజులైంది. ప్రాణం పోయేంత వరకు ఆయన జీవితాన్ని, ఆయన పదవిని మీకోసం అంకితం చేసిన నా భర్త రాజశేఖర రెడ్డి గారిని, మీ గుండెల్లో పచ్చబొట్టుగా ఉన్న ఆయనను దూరం చేసేందుకు ఎన్నో కుట్రలు, కుతంత్రాలు. ఇవాళ ఆయన మీరు ఏం మాట్లాడినా, ఏం చేసినా జవాబు చెప్పుకోలేరని ఇవాళ ఎఫ్ఐఆర్లో దోషిగా పెట్టారు. బెయిల్ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. బెయిల్ 90 రోజులకు ఇవ్వాలనేది రూలు. అయితే ఛార్జ్షీట్ల మీద ఛార్జ్షీట్లు పెట్టి ఇవాళ 17 నెలలు అవుతుంది దగ్గర. ఇవాళకి విచారణ అయిపోలేదంటూ సాక్షులను ప్రభావితం చేస్తాడని అడ్డుకుంటున్న సిబిఐకి నిరసనగా మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభ్యర్థిస్తున్నాను. ఇవాళ రండి, జగన్ కోసం జనం సంతకంతో ఉద్యమించండి. రాజశేఖర రెడ్డి గారు అభివృద్ధి, సంక్షేమం అన్ని అందరికీ అందాలని, గడప గడపకు అది చేరాలని మీకోసం ఎన్నో సంతకాలు చేశారు. మీరు మీ మనవడిగా, మీ కొడుకుగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా మీరు సంతకం చేయండి. ఒక్క సంతకం, తొలి సంతకం మీ సంతకం చేయండి జగన్ బాబు కోసం. ప్రజాకోర్టులో జగన్ బాబు నిర్దోషిని మీ సంతకం మళ్లీ మళ్లీ చెప్పాలని కోరుకుంటున్నా. నేను మీ సంతకం ఒక ఉప్పెనలాగా జగన్ బాబుని జైలు గోడల నుండి, ఈ కుట్రల కుతంత్రాల నుండి విముక్తి కలిగిస్తుందని నా నమ్మకం. నా భర్తను పోగొట్టుకున్న నాకు, నా కొడుకును దూరపరుచుకున్న నాకు మీ సంతకం కొండంత బలం ఇస్తుందని నేను నమ్ముతున్నా, మిమ్మల్ని ప్రాధాయపడుతున్నా. మీరు మీ కుటుంబంతో, మీ సన్నిహితులతో, మీ స్నేహితులతో, మీ శ్రేయోభిలాషులతో పెట్టించండి సంతకం. జరుగుతున్న అన్యాయానికి మీ కలంతో జవాబు చెప్పండి. అమ్మగా నేను మిమ్మల్ని వేడుకుంటున్నా, ఈ పోరాటంలో మీ సంతకం తిరుగులేని విజయంగా ఉండాలని ఆ దేవదేవుని కోరుకుంటూ ప్రార్థిస్తున్నా. ప్రేమతో, అభిమానంతో పెట్టిన సంతకాలు అవి మన భారత రాష్ట్రపతి అయిన శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారికి నివేదనతో అందిద్దాం. జగన్ బాబుని తెచ్చుకుందాం.